వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. తెలంగాణ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం మీద జరిగింది. అది టోటల్లీ ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ గైస్. సో ఇటు ఫస్ట్ అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువ అయితే ఉంది. సో అండ్ దీని యొక్క అప్లికేషన్ అన్ని డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో అప్లికేషన్ అయితే ఇవాళ నుంచే స్టార్ట్ గైస్. సో రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వని మన ఛానల్ని అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ మీ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 20 దాకా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. సో మరి పోస్ట్ వచ్చేసి క్రెడిట్ ఆఫీసర్ గైస్. సో ఈ పోస్ట్కి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ టోటల్ 779 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది గైస్. దీంట్లో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 118, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 59, అండ్ ఓబీసీ వచ్చేసి 205, అండ్ ఈడబ్ల్యూసీ వచ్చేసి 80, అండ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి 377 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి. టోటల్ వేకెన్సీస్ అయితే 779, చాలా మంచి వేకెన్సీ అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఉన్నారో దీనికైతే అందరూ ఎలిజిబుల్. అండ్ సో మన టీఎస్ అండ్ ఏపీ సో తెలుగు వాళ్ళకైతే ఇంకా చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో అండ్ దీనికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే 25 క్వశ్చన్స్, అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సో రిలవెంట్ టు ది పోస్ట్ బట్టి అయితే దానికి 100 క్వశ్చన్స్ గైస్. టోటల్ 125 క్వశ్చన్స్, 125 మార్క్స్ గైస్. అండ్ 2 hours అయితే సో CBT అయితే ఉంటుంది 2 hours పాటు. సో ఇది గైస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గైస్. సో ఎక్కువ మంది అప్లై చేశారు అనుకో గైస్, రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. లేదు తక్కువ మంది అప్లై చేశారు, అప్లికేషన్ చాలా తక్కువ వచ్చినాయంటే సో సింగిల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకైతే సెలక్షన్ అయితే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో చాలా మంచి అవకాశం, ఎవరు కూడా వదులుకోదు గైస్. అండ్ దీనికి మినిమం వచ్చేసి 18 years అయితే ఉండాలి. అండ్ మాక్సిమం 35 years వరకు అయితే ఎలిజిబుల్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గైస్. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 10 years అయితే ఉంటుంది గైస్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరన్నా సో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ దీనికి పే స్కేల్ చూసుకుంటే గైస్, శాలరీ చూసుకుంటే దీనికి క్రెడిట్ స్కోర్ 3 waysలో అయితే ఉంటుంది గైస్. స్కేల్ 2, స్కేల్ 3 అండ్ స్కేల్ 4. సో స్కేల్ 2లో వచ్చేసి బేసిక్ పే 54,000 నుంచి స్టార్ట్ గైస్. అండ్ హైయెస్ట్ పే వచ్చేసి 93,000. అండ్ స్కేల్ 3కి వచ్చేసి బేసిక్ పే 85,000. అండ్ దాని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1 lakh గైస్. సో సీనియర్ మేనేజర్ గ్రేడ్ 4కి వచ్చేసి బేసిక్ పే 1 lakh. సో అదైతే అన్ని లెవెల్స్ కలుపుకొని 1,20,000 వరకు అయితే ఉంది గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ. దీనికి ఎలిజిబిలిటీ గైస్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది విత్ 50%. సో ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్, సో ఇంటర్వ్యూ ఒకవేళ మనం రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే మనకైతే సో కాల్ అయితే వస్తుంది గైస్, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఎగ్జామినేషన్కి వచ్చేసి గైస్ రిటర్న్ టెస్ట్లో అయితే సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో 120 క్వశ్చన్స్కి అయితే మనం 120 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే రావచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 175 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ఎవరైతే జనరల్ వారు ఉన్నారో వాళ్ళకైతే 850 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో అండ్ ఇది టోటల్లీ నాట్ రీఫండబుల్ గైస్, రీఫండ్ అయితే అవ్వదు. అండ్ మనకైతే నెక్స్ట్ మంత్ 20 దాకా అయితే ఛాన్స్ ఉంది, అప్లికేషన్ కానీ ఫీ కానీ ఏదైనా. సో త్వరగా అయితే అప్లికేషన్ పెట్టండి కదా, ఎందుకంటే లాస్ట్ మినిట్లో అయితే సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి గైస్. నేనైతే ఫుల్ నోటిఫికేషన్ PDF వెబ్సైట్స్ అయితే అన్నీ అయితే సో టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే పెట్టడం జరిగింది. మీ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి సో నాకైతే సపోర్ట్ ఇవ్వండి గైస్. అండ్ థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో.